ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ బిగినర్స్. ఈరోజు మనం చెప్పే చాప్టర్ ఏంటంటే కానీ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ గురించి. మనం ఇందులో చూసినట్లయితే కానీ కొన్ని ఫస్ట్ టాపిక్స్ చూద్దాం ఏమి ఉంటాయి. మనం ఇందులో ఏవేవి తెలుసుకోబోతున్నామంటే కానీ మోనో హైబ్రిడ్ గురించి, డై హైబ్రిడ్ గురించి, నెక్స్ట్ టెస్ట్ క్రాస్, నెక్స్ట్ బ్యాక్ క్రాస్, నెక్స్ట్ వచ్చేసి మనము ఇంటర్జెనెటిక్ అండ్ ఇంట్రాజెనెటిక్, అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్, లింకేజ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము డిజార్డర్స్, నెక్స్ట్ ఇంకా ఏవేవి తెలుసుకోబోతున్నాం, పెడిగ్రీ అనాలిసిస్. ఇవి కొన్ని టాపిక్స్ అనమాట. ఇవి టాపిక్స్ చూస్తే ఈ యొక్క జెనెటిక్స్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మోనో హైబ్రిడ్ అంటే కానీ మనకు దీన్ని మనం ఫస్ట్ అలీల్స్ అంటే ఏంటి, జీన్స్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. హోమోజైగస్ అంటే కానీ రెండు సేమ్. ఇక్కడ చూసినట్లయితే టీటీ, నెక్స్ట్ క్యాపిటల్ టీ, స్మాల్ టీని మనము హోమోజైగస్ అంటాం. క్యాపిటల్ టీ, స్మాల్ టీ రెండు ఉంటే హెటరోజైగస్ అంటాం. వన్ జీన్లో 2 అలీల్స్ ఉంటాయి. ఒకటి డామినెంట్ ఉంటుంది, ఒకటి రెసెసివ్ ఉంటుంది. డామినెంట్ అంటే కానీ ఇది క్యాపిటల్ టీ డామినెంట్, రెసెసివ్ స్మాల్ టీ. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఏమంటారు అంటే ఫ్యాక్టర్ అని కూడా అంటారు. మనకు మెండల్ అనే అతను 7 years అతను ఏం చేశాడంటే కానీ మీద ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. 7 years మెండల్ ఈ యొక్క పీ ప్లాంట్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఇందులో మనకు 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అంటే డామినెంట్, రెసెసివ్. ఇందులో మనకు కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అంటే కానీ మనకు 7 ఉన్నాయి. అంటే హైట్ ఆఫ్ అ ప్లాంట్, నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ ఆఫ్ అ ఫ్లవర్, షేప్ ఆఫ్ అ సీడ్, కలర్ ఆఫ్ అ సీడ్, షేప్ ఆఫ్ అ పాడ్, కలర్ ఆఫ్ అ పాడ్, అండ్ నెక్స్ట్ కలర్ ఆఫ్ అ ఫ్లవర్. ఇలా మనకు 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అందులో మనకు డామినెంట్ ఏదో, రెసెసివ్ ఏదో తెలిసి ఉండాలన్నమాట. హైట్ ఆఫ్ అ ప్లాంట్ టాల్, డ్వార్ఫ్. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ఫ్లవర్ యాక్సియల్, టర్మినల్. నెక్స్ట్ షేప్ ఆఫ్ అ సీడ్ రౌండ్ ఆర్ వ్రింకల్. షేప్ ఆఫ్ అ సీడ్ yellow ఆర్ గ్రీన్. నెక్స్ట్ షేప్ ఆఫ్ అ పాడ్ ఇన్స్ట్రిక్ట్ ఆర్ కాన్స్ట్రిక్టివ్. నెక్స్ట్ కలర్ ఆఫ్ అ పాడ్ గ్రీన్ ఆర్ ఎల్లో. నెక్స్ట్ కలర్ ఆఫ్ అ ఫ్లవర్ వైలెట్ ఆర్ వైట్. ఇలా మనకు కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్, డామినెంట్, రెసెసివ్, ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి బిట్స్ అనేటివి అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మోనో హైబ్రిడ్ అంటే కానీ మనకు 1 జీనే ఉంటుందన్నమాట. డై హైబ్రిడ్ అంటే 2 జీన్స్ ఉంటాయి. 2 జీన్స్ అంటే 4 అలీల్స్. దీంట్లో 2 అలీల్స్. మోనో హైబ్రిడ్లో మనకు లా ఆఫ్ డామినెన్స్ అండ్ లా ఆఫ్ సెగ్రిగేషన్ అనేది చూస్తామన్నమాట. లా ఆఫ్ డామినెన్స్ అంటే కానీ F1 జనరేషన్లో మనకు అన్ని డామినెంటే వస్తాయి. సో అందుకని మనము ఏమంటామంటే కానీ లా ఆఫ్ డామినెన్స్లో మనకు లా ఆఫ్ డామినెన్స్ అని ఎందుకు చెప్తామంటే F1 జనరేషన్లో అన్ని డామినెంట్ వస్తాయి కాబట్టి లా ఆఫ్ డామినెన్స్ చూపిస్తుంది. మోనో హైబ్రిడ్లో రెండే, లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్. లా ఆఫ్ ఇండిపెండెన్స్ డై హైబ్రిడ్ నుంచి ఇంకా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ లా ఆఫ్ సెగ్రిగేషన్ని లా ఆఫ్ ప్యూరిటీ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లా ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే కానీ మనకు ఈ యొక్క అలీల్స్ అనేటివి మనకు ఎట్లన్నా కానీ కంబైన్ కావచ్చు అనమాట. ఈ ఒకటి ఈటీతో కంబైన్ కావచ్చు, ఈటీతో ఇండిపెండెంట్ ఏదాంతో అన్నా కంబైన్ కావచ్చు. నెక్స్ట్ లా ఆఫ్ ప్యూరిటీ అంటే కానీ మనకు గ్యామెట్స్ అనేటివి ప్యూర్గా ఫామ్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకు క్యాపిటల్ టీ, స్మాల్ టీ తీసుకున్నట్లయితే డివైడ్ చేస్తే కానీ ఈటీ క్యాపిటల్ టీ, స్మాల్ టీగా డివైడ్ అవుతుంది. దీన్ని మనం ప్యూర్ గ్యామెట్స్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోనో హైబ్రిడ్ క్రాస్లో మనకు ఈ యొక్క F1 జనరేషన్, F2 జనరేషన్ చూసినట్లయితే దానికి మనకు పున్నెట్ స్క్వేర్తో మనము ఇలా ఒక క్రాస్ అనేది మనం వేస్తే మనకు ఫీనోటైప్, జీనోటైప్ ఎలా వస్తుందో చూద్దాం. ఫీనోటైప్ అంటే కానీ ఫిజికల్ అపియరెన్స్, జీనోటైప్ అంటే కానీ జెనెటిక్ మేకప్. ఓకే. మనకు అన్ని ఈ యొక్క F1 జనరేషన్లో ఫీనోటైప్, జీనోటైప్ రెండు సేమ్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అన్ని టాల్. ఓకే. F2 జనరేషన్ చూసినట్లయితే ఫీనోటైప్ 3:1, జీనోటైప్ 1:2:1. నెక్స్ట్ డై హైబ్రిడ్ క్రాస్లో F1 వచ్చేసి ఫీనోటైప్ 16:, అంటే సేమ్ దీనిలాగే అనమాట. ఇలా దీనికి మనం స్క్వేర్ చేస్తే, దీనికి మనం హోల్ స్క్వేర్ 2 వేస్తే కానీ మనకు ఈ యొక్క వాల్యూస్ అనేటివి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి F2 జనరేషన్లో 9:3:3:1, జీనోటైప్లో 1:2:1:4:2:1:2:1 అనమాట. అంటే 1:1, 2:4 1:1 అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ క్రాస్ అండ్ బ్యాక్ క్రాస్ అంటే కానీ, టెస్ట్ క్రాస్ అంటే కానీ అన్నోన్ జీనోటైప్ని మనం రెసెసివ్ పేరెంట్తో మనం క్రాస్ చేస్తే, అంటే ఈ యొక్క రెసెసివ్ పేరెంట్స్తో మనము ఈ యొక్క జీనోటైప్ని మనము క్రాస్ చేస్తే మనకు వచ్చే హైబ్రిడ్ని మనం టెస్ట్ క్రాస్ అంటాం. దాని రెండింటికి మధ్య క్రాస్ని టెస్ట్ క్రాస్ అంటాం. ఎందుకంటే ఇది ఎందుకు చేస్తారంటే టు నో అబౌట్ ద జీనోటైప్ ఆఫ్ F2 జీన్. అంటే ఈ యొక్క F2 జనరేషన్లో ఉన్న జీనోటైప్ని తెలుసుకోవడానికి మనం ఇది యూస్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్ క్రాస్ అనేది ఎనీ ఆఫ్ ద పేరెంట్, అంటే పేరెంట్ ఏదాంతో అన్నా కానీ మనం క్రాస్ చేస్తే దాన్ని మనం బ్యాక్ క్రాస్ అంటాం. ఎందుకంటే టు ఇంప్రూవ్ టాల్ ప్లాంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి
క్యారెక్టర్కి ట్రేట్కి మనకు తేడా తెలిసి ఉండాలి. క్యారెక్టర్ అంటే కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ తీసుకున్నట్లయితే ఐ కలర్ ఎలా ఉంది, నెక్స్ట్ స్కిన్ తీసుకున్నట్లయితే స్కిన్ కలర్ ఎలా ఉంది, దాన్ని క్యారెక్టర్స్ అంటాం. ట్రేట్స్ అంటే కానీ ఒకే క్యారెక్టర్లో మనకు డిఫరెంట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ కలరే బ్రౌన్ ఉందా బ్లాక్ ఉందా అలా. నెక్స్ట్ ఇంటర్జెనిక్ అండ్ ఇంట్రాజెనిక్. ఇంటర్జెనిక్ అంటే బిట్వీన్ జీన్స్. ఇది చెప్పే ముందు మనము ఈ యొక్క కొన్ని ఇంపార్టెంట్ ఇవి ఉన్నాయన్నమాట, అవన్నీ చూద్దాం. మల్టిపుల్ అలిజం, కో డామినెన్స్, ఇన్కంప్లీట్ డామినెన్స్, ప్లియోప్లాయిడీ అండ్ పాలీప్లాయిడీ, ఇవన్నీ ఏంటో చూద్దాం. మల్టిపుల్ అలిజం అంటే కానీ మల్టిపుల్ అలీల్స్ అనేటివి ఉండడం అంటే ఇప్పుడు I0, ఇప్పుడు మనము బ్లడ్ గ్రూప్స్ తీసుకున్నట్లయితే దాంట్లో IA, IB, నెక్స్ట్ IO అలా ఉంటాయి కదా, దీన్ని మనం మల్టిపుల్ అలిజం అంటాం అనమాట. ఓకే, మల్టిపుల్ అలిజం అంటే కానీ ఎక్కువ అలీల్స్ ఉంటే దాన్ని మనం మల్టిపుల్ అలిజం అంటాం. ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూప్స్. కో డామినెన్స్ అంటే కానీ మనకు ఇన్కంప్లీట్కి కో డామినెన్స్కి ఏదంటే కానీ ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే ఇలా రెండిటిది రాదనమాట. అంటే ఒకటి డామినెంట్ది రాదు, రెసెసివ్ది రాదనమాట. సో అలాంటి కండిషన్ని ఇన్కంప్లీట్ డామినెన్స్. కో డామినెన్స్ అంటే కానీ రెండు మనకి కంబైన్ అయ్యి అది డామినెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ కో డామినెన్స్కి బ్లడ్ గ్రూప్ అండ్ సికిల్ సెల్ అనీమియా వస్తుంది. నెక్స్ట్ ఇన్కంప్లీట్ డామినెన్స్కి స్నాప్ డ్రాగన్. ఇంకొకటి వచ్చేసి దీన్ని వర్డ్స్ ఏం దీని యొక్క ఎగ్జాంపుల్స్ మనకి గుర్తునుకున్న స్నాప్ డ్రాగన్, అండ్ మిరాబిలిస్ జలపా, నెక్స్ట్ PCD ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఇచ్చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకి ఈ యొక్క ఎగ్జాంపుల్స్లో ఏది కనపడినా కూడా మనకు ఇన్కంప్లీట్ డామినెన్స్ అని టిక్ పెట్టేయచ్చు. నెక్స్ట్ ప్లియోప్లాయిడీ వచ్చేసి, ప్లియోప్లాయిడీ అంటే కానీ వన్ జీన్ మెనీ క్యారెక్టర్స్, అంటే ఒకే జీన్ మెనీ క్యారెక్టర్స్ని ఇచ్చేస్తే దాన్ని మనం ప్లియోప్లాయిడీ. మెనీ జీన్స్ వన్ క్యారెక్టర్ అయితే పాలీప్లాయిడీ. ఓకే, అండ్ ఈ యొక్క ప్లియోప్లాయిడీకి ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్, సికిల్ సెల్ అనీమియా. సికిల్ సెల్ అనీమియా అంటే కానీ హిమోగ్లోబిన్ యొక్క RBC షేప్ అనేది సికిల్ సెల్ లాగా అయిపోవడం, అంటే ఇలా సికిల్ సెల్ లాగా అయిపోతుంది అనమాట. ఎందుకు అవుతుందంటే కానీ ఒక హిమోగ్లోబిన్ అనేది జనరల్గా హిమోగ్లోబిన్ SS ఉంటే మనకు నార్మల్ RBC అనేది ఉంటుంది. హిమోగ్లోబిన్ AS ఉంటే సికిల్ సెల్ ఉంటుంది. హిమోగ్లోబిన్ AA అనేది ఉంటే కానీ ఇంకా పర్సన్ అనే అతను ఇంకా చచ్చిపోతారనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే కానీ ఫినాల్ కీటోనూరియా కూడా ఎగ్జాంపుల్ అనమాట. పాలీప్లాయిడీకి వచ్చేసి స్కిన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యూటేషన్ థియరీ చూసినట్లయితే ఇంతకన్నా ముందు మనము ఈ యొక్క ఇంటర్జెనిక్ అండ్ ఇంట్రాజెనిక్ చూడాలి. ఇంటర్జెనిక్ అంటే బిట్వీన్ జీన్స్, ఇంట్రాజెనిక్ అంటే ఇన్ జీన్స్. ఏవేవి చూస్తాము? ఇన్ జీన్స్ అంటే ఇన్కంప్లీట్ డామినెన్స్, కో డామినెన్స్, ప్లియోప్లాయిడీ, మల్టిపుల్ అలిజం, ఇవన్నీ చూస్తాం. బిట్వీన్ జీన్స్ వచ్చేసి పాలీప్లాయిడీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎపిస్టాసిస్. ఇక్కడ మనము స్కిన్ కలర్ ఎలా అంటే కానీ AA, BB, CC అండ్ నెక్స్ట్ వచ్చేసి AA, BB, CC ఇలా మనకు 2 కన్నా ఎక్కువ ఉంటే మనకు జీన్స్ అనేటివి దాన్ని మనం ఏమంటాము? పాలీప్లాయిడీ అంటాం. ఓకే, ఇక్కడ మనకు బిట్వీన్ జీన్స్ జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఏమిట్లో వేసినాం? ఇంటర్జెనిక్ వేసినాము. ఎపిస్టాసిస్ అంటే ఒక జీన్ ఇంకొక జీన్ని కంట్రోల్ చేస్తే దాన్ని మనం ఎపిస్టాసిస్ అంటాం. కాంప్లిమెంటరీ జీన్ అంటే కానీ ఒకే జీన్లో మనకు ఏమవుతాయంటే కానీ డిఫరెంట్ లోకాయిలో ఈ యొక్క అలీల్స్ అనేవి ఉంటాయి. అవి రెండు మనకు ఇంటరాక్ట్ అయ్యి మనకు ఏం చేస్తాయంటే కానీ సింగిల్ క్యారెక్టర్ని అవి చూపిస్తాయి. సింగిల్ క్యారెక్టర్ని. సప్లిమెంటరీ జీన్లో ఏమవుతుందంటే కానీ దీనికి డిఫరెన్స్ ఏంటంటే కానీ దీంట్లో మనకు రెండు ఈ యొక్క నాన్ అలీలిక్ రెండు కలిసి మనకు డిఫరెంట్ ఫినోటైప్ ఇస్తాయి. దీంట్లో అయితే కానీ రెండు మనకి నాన్ అలీలిక్ రెండు కంబైన్ అయ్యి సేమ్ ఫినోటైప్ ఇస్తాయి. ఓకే, ఇది కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ గురించి. నెక్స్ట్ వచ్చేసి మ్యూటేషన్ చూసినట్లయితే కానీ మ్యూటేషన్ అనేది మనకు జీన్లో మ్యూటేషన్ జరుగుతాయి, క్రోమోజోమ్లో మ్యూటేషన్ జరుగుతాయి. మనం క్రోమోజోమ్లో చూసినట్లయితే క్రోమోజోమ్ అనేది 2 టైప్స్గా డివైడ్ అవుతుంది. మార్ఫోలాజికల్ అండ్ నెక్స్ట్ న్యూమరికల్. మార్ఫోలాజికల్లో మనకు 5 టైప్స్ అనమాట. డిలీషన్, డిప్లికేషన్, నెక్స్ట్ ట్రాన్స్లోకేషన్, రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్, ఇన్వర్షన్. డిలీషన్ అంటే కానీ క్రోమోజోమ్లో మనకు ఒక పార్ట్ అనేది డిలీట్ అయిపోవడం. నెక్స్ట్ డిప్లికేషన్ అంటే కానీ ఇక్కడ మనము స్ప్లిట్ చేసి ఇంకొక క్రోమోజోమ్లోకి ట్రాన్స్ఫర్ చేయడం. ట్రాన్స్లోకేషన్ అన్నా కూడా సేమ్ అలానే అనమాట, ఒక దానిలో నుంచి ఇంకొక దానికి ట్రాన్స్లోకేషన్ చేయడం అనమాట. నెక్స్ట్ రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్ అంటే కానీ ఈ దాంట్లో ఉన్నది వేరే దానికి పంపించడం, ఈ దాంట్లో కట్ చేసింది ఇంకొక దీనికి పంపించడం, ఇలా ట్రాన్స్లోకేషన్ జరగడం. నెక్స్ట్ ఇన్వర్షన్ అంటే కానీ ఒకే దాంట్లోనే ఈ దీంట్లో ఉన్న కోడ్ దీనికి వెళ్ళడం, దీంట్లో ఉన్న కోడ్ ఇలా దీనికి రావడం, అలా అనమాట. నెక్స్ట్ న్యూమరికల్ 2 టైప్స్, అనిమోప్లాయిడీ అండ్ యూప్లాయిడీ. అనిమోప్లాయిడీ అంటే కానీ మనకు ప్లస్ ఆర్ మైనస్, అనిమోప్లాయిడీలో +1 +2, +1 +2 -1 -2 అని ఉంటుందన్నమాట. +1 +2 -1 -2 ఇదంటే ఏంటంటే కానీ
ఒకవేళ ఉన్న క్రోమోజోమ్స్ మనకు క్రోమోజోమ్స్ 2 ఉంటాయి, రెండిటికన్నా మనకు ఇంకొకటి ఎక్స్ట్రా వస్తే దాన్ని మనం +1 కండిషన్ అంటాం. అదే మనకు 2 ఉన్న దాంట్లో ఇంకా +2 యాడ్ చేస్తే దాన్ని మనం టెట్రాజోమీ, ట్రైజోమీ, టెట్రాజోమీ. ఉన్న దాంట్లో 2 ఉంటాయి కదా, 2లో మనకు 1 తీసేస్తే మోనోసోమీ, ఏది లేకుంటే 2ను తీసేస్తే నల్సోమీ. అండ్ నెక్స్ట్ యూప్లాయిడ్ వచ్చేసి హ్యాప్లాయిడ్, డిప్లాయిడ్, ట్రిప్లాయిడ్ అండ్ పాలీప్లాయిడ్ అంటాం. ఓకే, ఇది దీని గురించి. నెక్స్ట్ వచ్చేసి లింకేజ్ చూసినట్లయితే లింకేజ్ ఆర్ హోమోలోగస్ క్రోమోజోమ్లో ఈ యొక్క లింకేజ్ అనేది చూస్తాం. లింకేజ్ అంటే ఒకే క్రోమోజోమ్లో జీన్స్ అనేవి ఇలా లింక్ అయింటే దాన్ని మనం లింకేజ్ అంటాం. అంటే ఒక జీన్కి ఇంకొక జీన్కి మనకు డిస్టెన్స్ ఎలా మనం మెజర్ చేస్తామంటే దాని యొక్క యూనిట్ ఏంటంటే మ్యాప్ ఆర్ సెంటీమార్గన్ అంటాం. ఓకే, కంప్లీట్ లింకేజ్ అనేది 2 టైప్స్, కంప్లీట్, ఇన్కంప్లీట్. కంప్లీట్ లింకేజ్ అంటే 2 కలిసిపోయి ఉంటాయి అనమాట. అదే మనము ఇన్కంప్లీట్ చూసినట్లయితే కానీ మనకు ఇన్కంప్లీట్ అయితే కానీ 2 డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి. కంప్లీట్ అంటే కానీ కంప్లీట్లో మనకి ఏదో వస్తుందంటే కానీ డ్రాసోఫిలా, ఇది ఎవరు చెప్పారంటే మోర్గాన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం డిస్టెన్స్ చూసినట్లయితే కానీ ఇక్కడ ఈ యొక్క ఇది చూసినట్లయితే ఈ యొక్క జీన్కి దీనికి డిఫరెన్స్ చూసినట్లయితే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏకి బీకి డిస్టెన్స్ 10 ఉంది, ఏకి సికి 3 ఉంది. అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ ఎక్కువ కొద్దీ రికాంబినేషన్ ఎక్కువ అవుతుంది. అంటే కానీ మనకు ఈ రికాంబినేషన్ వాళ్ళు అడుగుతారు, ఇలా ఇచ్చేసి రికాంబినేషన్ ఏ దానికి ఎక్కువ ఉంది అని అడుగుతారు. సో మనకు రికాంబినేషన్ ఏ దానికి ఎక్కువ ఉంటుందంటే దీనికి ఏకి సికి ఎక్కువ ఉంటుందా, ఏకి బీకి ఎక్కువ ఉంటుంది అంటే డిస్టెన్స్ ఎక్కువ ఏ దానికైతే ఉంటుందో దానికి రికాంబినేషన్ ఎక్కువ ఉంటుంది. రికాంబినేషన్ అంటే కానీ ఇది వేరే దాంతో పోయి కంబైన్ కావడం. సో డిస్టెన్స్ అనేది ఎక్కువైనప్పుడు వేరే దాంతో పై కలిసిపోతుంది, డిస్టెన్స్ అనేది తక్కువైనప్పుడు దీనికి రికాంబినేషన్ ఉంటుంది కాబట్టి వేరే దాంతో కలవలేదన్నమాట. ఇది ఒక లింకేజ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ యొక్క సెక్స్ డిటర్మినేషన్ చూసినట్లయితే కానీ మనకు XX XY టైపు, XX XO టైపు, ZZ ఇలా మనకు టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇవి ఏవేవి చూపిస్తాయో చూద్దాం. మనకు మేల్స్లో ఇలాంటి XY XO టైప్ అంటే X0 టైప్ ఉంటే కానీ ఇది వచ్చేసి మనం మేల్స్లో చూస్తాము. అదే మనకు ఫీమేల్స్ కానీ ఒక సెక్స్ని డిటర్మినేట్ చేస్తే ఈ టైప్స్ ఉంటాయి. ఓకే, మేల్ డిటర్మినేట్ చేస్తే ఇలాంటివి అనమాట. XY టైప్ ఎవరెవరు చూపిస్తారు, హ్యూమన్స్ అండ్ డ్రాసోఫిలా. X0 వచ్చేసి గ్రాస్ సూపర్ అండ్ కాక్రోచెస్ అంటే ఇన్సెక్ట్స్ చూపిస్తాయి. అండ్ నెక్స్ట్ ఫీమేల్స్ ఇచ్చేస్తే ఇవి 2 టైప్స్, ZW అండ్ ZO. ఇది ఎవరు చూపిస్తాయి అంటే బర్డ్స్ చూపిస్తాయి. అండ్ Z0 ఎవరు చూపిస్తాయి అంటే బటర్ఫ్లై అండ్ మాత్ చూపిస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము డిజార్డర్స్ చూసినట్లయితే ఆటోజోమల్ ఆర్ సెక్స్ లింక్డ్ డిజార్డర్స్ అనేవి ఉన్నాయన్నమాట. మనకు ఇలా ట్రిక్స్ అనేటివి గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఆటోజోమల్లో ఏవే వస్తాయి, సెక్స్ లింక్డ్లో ఏవే వస్తాయని. ఆటోజోమల్లో ఏవే వస్తాయంటే కానీ డౌన్స్ సిండ్రోమ్, నెక్స్ట్ ఫినాయిల్ క్యూటోన్యూరియా, నెక్స్ట్ సిస్టిక్ ఫైబ్రోసిస్, నెక్స్ట్ వచ్చేసి సికిల్ సెల్ అనీమియా. దీంట్లో ఏవే వస్తాయంటే కానీ టర్నర్ సిండ్రోమ్, నెక్స్ట్ వచ్చేసి క్నిఫ్స్ సిండ్రోమ్, నెక్స్ట్ కలర్ బ్లైండ్నెస్. ఇలా మనకు కొన్ని డిజార్డర్స్ ఉన్నాయన్నమాట. డౌన్ సిండ్రోమ్లో ఏం జరుగుతుందంటే కానీ ట్రైసోమీ అట్ 21st క్రోమోజోమ్ అంటే మనకు మనకు ఈ యొక్క రికాంబినేషన్ అంటే ఒకటి మేల్ ఇంకొకటి ఫీమేల్ క్రోమోజోమ్ 2 ఇదైనప్పుడు ఇంకొకటి ఎక్స్ట్రా అనేది ఫామ్ అయితే దాన్ని మనం ట్రైసోమీ అట్ 21st క్రోమోజోమ్ అంటాం. అప్పుడు మనకు డౌన్స్ సిండ్రోమ్ అనేది వస్తుందన్నమాట. ఫినాయిల్ క్యూటోన్యూరియా అంటే కానీ మనకు ఫినాయిల్ అలనిన్ అనేది హైడ్రాక్సిలేస్ ఎంజైమ్ ద్వారా ఏమవుతుంది, థైరోసిన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. థైరోసిన్ ఇంక్రీజ్ అయితే మెలనిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఈ ఫినాయిల్ అలనిన్ అనేది మనకు ఫినాయిల్ అలనిన్లో ఈ యొక్క హైడ్రాక్సిలేస్ అనేది మనకు పనిచేయదో సరిగ్గా, అప్పుడు ఏమవుతుందంటే ఇది మనకు స్టాపేజ్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే కానీ మనకు ఈ యొక్క థైరోసిన్ అనేది సెక్రెట్ కాదు, అదే ఇది డిక్రీజ్ అయిపోతుంది, ఇది డిక్రీజ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే కానీ మెంటల్ రిటార్డ్నెస్ అనేది అవుతుందన్నమాట. ఇది మెంటల్ అంటే బ్రెయిన్కి చాలా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటే సలైవరీ గ్లాండ్స్లో ఇలా మనకు ఒక ఫైబర్ అనేది ఒక మంప్స్ లాగా ఫామ్ అయితే దాన్ని మనం సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటాం. సికిల్ సెల్ అనీమియా అంటే అది ఆర్బీసీ అనేది ఇలాంటి షేప్కి చేంజ్ అయినప్పుడు. టర్నర్స్ సిండ్రోమ్ అంటే కానీ మనకి ఎప్పుడైతే కానీ ఈ యొక్క ఎక్స్ బాడీ అంటే కానీ మనకు టర్నర్స్ సిండ్రోమ్ అంటే మనకు ఈ యొక్క గైనోస్పామ్ ఇంకొకటి వచ్చేసి ఇంకొక ఎక్స్ అనేది ఉండాలన్నమాట. ఇంకొక ఎక్స్ ప్లేస్లో మనకు X0 అంటే ఇది ఫీమేల్స్లో చూస్తామన్నమాట టర్నర్స్ సిండ్రోమ్. ఇంకొక ఎక్స్ ప్లేస్లో ఏముంటుందంటే ఏవి ఉండదు. సో అప్పుడు మనకు ఏమవుతుందంటే బార్ బాడీ అనేది ఫామ్ కాదనమాట. బార్ బాడీ అంటే కానీ మనకు ఏదన్నా ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ XX ఉందంటే కానీ ఇది మనకు బార్ బాడీ అవుతుంది. ఎక్స్ట్రా ఉంటే దాన్ని మనం బార్ బాడీ అంటాం, అది బార్ బాడీ ఫామ్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్నిఫ్స్ సిండ్రోమ్లో ఏమవుతుందంటే ఎక్స్ట్రా ఒకటి ఉండడం వల్ల మనకు ఈ యొక్క క్నిఫ్స్ సిండ్రోమ్ అనేది వస్తుందన్నమాట. ఇది ఒక బార్ బాడీ అనేది ఉంటుంది. ఇందులో ఎన్ని బార్ బాడీస్ ఉంటే 1 బార్ బాడీ, ఇందులో ఏది ఉండదు. కలర్ బ్లైండ్నెస్ కూడా మనకు ఈ యొక్క సెక్స్ లింక్ డిసీజ్ లెక్కే వస్తుందన్నమాట, డిజార్డర్ లెక్కే. కలర్ బ్లైండ్నెస్ కూడా మనకు ఒక డిజార్డర్. నెక్స్ట్ థాలసీమియా ఈజ్ ఏ క్వాంటిటేటివ్ డిజార్డర్ అనమాట. ఇది ఎందుకు వస్తుందంటే కానీ హిమోగ్లోబిన్
మనకు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇక్కడ హిమోగ్లోబిన్లో వస్తుందన్నమాట. ఇది తలసీమియా అనేది హిమోగ్లోబిన్లో వస్తుంది. ఎక్కువ హిమోగ్లోబిన్ సెక్రీట్ అయితే కానీ మనకు అనేమియా అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ ఈ యొక్క హిమోగ్లోబిన్ అనేది మనకు 2 టైప్స్ ఉంటాయి, ఆల్ఫా అండ్ బీటా. మనకు ఆల్ఫా అనేది గైడెడ్ బై 4 జీన్స్, బీటా అనేది గైడెడ్ బై 2 జీన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ 2 జీన్స్ అన్నాం కదా. 2 జీన్స్ ఏవేవి అంటే కానీ మనకు HbA1, 2 క్రోమోజోమ్ 16లో ఉంటాయి. అక్కడ మనకి ఏదన్నా చేంజెస్ అనేది ఉంటే కానీ మనకు ఈ యొక్క డిజార్డర్స్ అనేవి వస్తాయన్నమాట. బీటా దగ్గర 2 జీన్స్ ఉంటాయి కదా, 2 జీన్ ఉంటాయి కదా. 1 జీన్లో మనం 1 జీన్ తీసుకున్నట్లయితే ఏది ఉంటుందంటే HBB క్రోమోజోమ్ 11లో ఉంటే మనకు నెక్స్ట్ 11లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ 1 జీన్లో ఉంటే కానీ మనకు ఫస్ట్ జీన్ సెకండ్ జీన్ కదా. ఫస్ట్ జీన్లో మనకు ఉంటే కానీ మనకు ఏమవుతుందంటే కానీ 1 జీన్ అనేది డిజార్డర్ ఉంటే కానీ ఏమవుతుందంటే మనకు తలసీమియా మైనోరా అనేది వస్తుంది. 2 జీన్స్లోనూ ఉంటే తలసీమియా మెజోరా అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ పెడిగ్రీ అనాలిసిస్ చూసినట్లయితే కానీ పెడిగ్రీ అనాలిసిస్ అనేది మనకు 2 టైప్స్ అనమాట. ఇక్కడ చూద్దాం పెడిగ్రీ అనాలిసిస్ మనం ఎట్లా చేయొచ్చు అంటే కానీ ఇప్పుడు ఏదైనా వాళ్ళు క్వశ్చన్ ఇచ్చేసి అది డామినెంట్ ఆటోజోమల్ డామినెంటా లేకుంటే సెక్స్ లింక్డ్ డామినెంట్ ఆటోజోమల్ రెసెసివా లేకుంటే సెక్స్ లింక్డ్ రెసెసివా అని అడుగుతారనమాట. సో అలాంటప్పుడు మనము ఈ యొక్క ట్రిక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు ఇప్పుడు మనకు డిసీజ్ అనేది ఒక కంటిన్యూస్గా జనరేషన్ బట్టి ఇలానే వస్తుంది అనుకుందాం. ఇలా ఉన్నది కంటిన్యూస్గా జనరేషన్కి. దానికన్నా ముందు మనము మేల్ అంటే ఏది ఫీమేల్ అంటే ఏది అవంతా తెలుసుకోవాలన్నమాట. మేల్ అంటే కానీ ఇక్కడ చూద్దాం. మేల్ అంటే కానీ మనకు ఇలా బాక్స్ లాగా ఉంటే అది మేల్, రౌండ్ ఉంటే ఫీమేల్, మనకు ఇలా ఉంటే కానీ డిసీజ్డ్ అనమాట, డిసీజ్డ్ మేల్. అండ్ నెక్స్ట్ ఇలా ఉంటే కానీ డిసీజ్డ్ ఫీమేల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి మనకు లింక్ వచ్చి ఇలా వస్తే కానీ అప్పుడు మనకి ఏమంటే ఇవి రెండింటికి మనకు క్రాస్ ఉండి ఇలా మనకు ఫీమేల్ అనేది ఉందన్నమాట. అదే మనకు మేల్ ఉంటే కానీ బాక్స్ అనేది వస్తుందన్నమాట. ఓకే. ఇలా మనకు కొన్ని ఇవి ఉన్నాయన్నమాట. అవన్నీ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంతే అనమాట దీంట్లో. అండ్ ఇంకా ఇందులో డామినెంట్ రెసివ్ ఇది ఎలా కనుక్కోవచ్చు అంటే కానీ కంటిన్యూస్గా మనకు ఇలా అల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ బట్టి అలానే ఉంటే కానీ దాన్ని ఫస్ట్ అక్కడ మనం డామినెంట్ అని చెప్పచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ రెసెసివ్ అంటే కానీ అల్టర్నేషన్ ఉంటే కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఇలా డిసీజ్డ్ అనేది ఉందన్నమాట ఒక మదర్ అనేది. అల్టర్నేషన్ అంటే ఇప్పుడు ఇలా జనరేషన్ బట్టి ఇలానే వస్తుంటే ఇలానే జనరేషన్ బట్టి ఉంటుంటే దాన్ని డామినెంట్ అంటాం. ఒకవేళ ఇక్కడ లేకుండా మనకు ఇక్కడ వచ్చిందంటే కానీ ఇలా అల్టర్నేషన్ బట్టి వచ్చిందంటే దాన్ని మనం రెసెసివ్ అంటాం. ఇలా కంటిన్యూస్ అంటే డామినెంట్, ఇలా ఉంటే కానీ రెసెసివ్. ఇలా మనము డిటెక్ట్ చేయొచ్చు డామినెంట్ రెసెసివ్కి. నెక్స్ట్ వచ్చేసి అది ఆటోజోమలా నెక్స్ట్ సెక్స్ లింక్డా అని ఎలా కనిపెట్టచ్చు అంటే కానీ ఇప్పుడు మనకు మదర్ అండ్ ఫాదర్ నుంచి ఇద్దరికి వచ్చిందంటే కానీ ఇద్దరికి వచ్చిందంటే కానీ మనకు ఇద్దరికి వచ్చిందంటే అప్పుడు ఏమంటామంటే ఆటోజోమల్ అంటాము. అదే ఫాదర్ నుంచి డాటర్కి మదర్ నుంచి సన్కి వస్తే దాన్ని మనం ఏమంటామంటే సెక్స్ లింక్డ్ అంటాం. ఓకే. అంటే మనకు ఆటోజోమ్లో మదర్ అండ్ ఫాదర్ నుంచి డాటర్ అండ్ సన్కి వస్తే కానీ అది మనం ఆటోజోమల్ అంటాం. అదే మనకు ఫాదర్ నుంచి డాటర్కి మదర్ నుంచి సన్కి వస్తే దాన్ని మనం సెక్స్ లింక్డ్ అంటాం. ఇలా మనము ఈ యొక్క పెడిగ్రీ అనాలిసిస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే కానీ ఇది ఎవరు ప్రపోజ్ చేసినారంటే కానీ ఫస్ట్ క్రోమోజోమల్ థియరీ అంటే ఏం లేదు, ఈ యొక్క జీన్స్ యొక్క థియరీని అంతా మొత్తం మెండల్ చేసిన దాన్ని వాళ్ళు కొంచెం ఇది చేసి వాళ్ళు ఈ యొక్క సైంటిస్ట్ అనేది దీన్ని అగైన్ వాళ్ళు రీడిస్కవర్ చేయడం జరిగిందనమాట. క్రోమోజోమల్ థియరీ అంటే క్రోమోజోమ్ గురించి అంతా మొత్తం తెలుసుకోవడం అనమాట. దీన్ని ప్రపోజ్ చేసింది సత్యనారాయణ బోవరీ. దీన్ని మెండల్ యొక్క రిజల్ట్స్ని రీడిస్కవర్ చేసింది. దీన్ని సైంటిస్టులు ఏమంత గుర్తుపెట్టుకోకపోయినా ఇది గుర్తుపెట్టుకోండి, డికోవాన్. ఓకే. డికోవాన్ అని గుర్తుపెట్టుకోండి. డికోవాన్ వస్తే మెండల్ రిజల్ట్ రీడిస్కవర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సత్యనారాయణ బోవరీ ఈ క్రోమోజోమల్ థియరీని ప్రపోజ్ చేసింది. నెక్స్ట్ దీన్ని ప్రూవ్ చేసింది ఎవరంటే కానీ మార్గన్ డ్రాసోఫిలాలో. ఓకే. అండ్ నెక్స్ట్ మ్యుటేషన్ అనేది మనకు ఎందుకు అవుతుందంటే మ్యుటేషన్ అనేది జరిగిందంటే కానీ అప్పుడు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేది జరుగుతుంది. అప్పుడు క్యాన్సర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. పాయింట్ మ్యుటేషన్ ఏదంటే కానీ సికిల్ సెల్ అనీమియా పాయింట్ మ్యుటేషన్ని చూపిస్తాయి. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్ షిఫ్ట్ మ్యుటేషన్ అంటే కానీ ఇప్పుడు మనకు ఒక ఫ్రేమ్ అనేది ఉంది, ఏదన్నా ఒక ఫ్రేమ్ అంటే ఇది మనం ఎక్కడ చూస్తామంటే కానీ మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో ఇవి రెండు చెప్తాను.
నెక్స్ట్ వచ్చేసి మ్యూటేజన్స్ అంటే మ్యూటేజన్ని కాజ్ చేసేదాన్ని మ్యూటేజన్స్ అంటాము. ఇది ఫిజికల్గానే ఉండొచ్చు, కెమికల్గానే ఉండొచ్చు. ఫిజికల్గా ఆల్ఫా బీటా గామా ఎక్స్రేస్ ఇవన్నీ రేస్ అనమాట. నెక్స్ట్ కెమికల్గా మస్టర్డ్ గ్యాస్, ఫీనాల్, ఫార్మలిన్ ఇది ఇక్కడ నుంచి కూడా మనకు మ్యూటేషన్ అనేది జరగచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఫర్టిలైజ్డ్. ఇప్పుడు మనము హనీబీలో ఈ యొక్క ఫర్టిలైజేషన్ చూసినట్లయితే ఫర్టిలైజ్డ్ ఎగ్ అనేది మనకు 2 టైప్స్గా మనకు డివైడ్ అవుతుంది అనమాట. ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అనేది క్వీన్ గాను, వర్కర్ గాను. ఒకవేళ రాయల్ జెల్లీతో అది కానీ ఫుడ్ అనేది ఫీడ్ చేసిందంటే క్వీన్గా తయారవుతుంది. అదే బీ బ్రెడ్తో అయితే వర్కర్స్గా కన్వర్ట్ అవుతుంది. ఒకటే మనకు క్వీన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ అనేది మేల్గా కన్వర్ట్ అవుతుంది. మేల్ అనేది డ్రోన్ అంటాం. ఓకే, ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే పార్థెనోజెనసిస్ ద్వారా మేల్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ అనేది మియోసిస్ జరిగి మనకు ఏమవుతుందంటే కానీ ఇక్కడ మనకు మేల్స్ అనేటివి ఎలా ఫామ్ అవుతాయంటే కానీ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అనమాట. ఇదంతా ఏం గుర్తుపెట్టుకోకపోయినా అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అనేది అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అని రెండు ఉంటాయి అనమాట. అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ పార్థెనోజెనసిస్ ద్వారా మేల్గా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఫర్టిలైజ్డ్ ఎగ్స్ 2 టైప్స్, క్వీన్, వర్కర్. మనకు క్వీన్ అనేది రాయల్ జెల్లీతో ఫీడ్ అయితే అది క్వీన్, వర్కర్ వచ్చేసి బీ బ్రెడ్. ఓకే, ఇది దీని యొక్క ఇదనమాట. అండ్ నెక్స్ట్ మేల్కి ఫాదర్ అనేది ఉండదన్నమాట. మనకు మేల్లో ఏమవుతుందంటే కానీ గ్రాండ్ సన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మేల్ ఉంది కదా, ఏదైనా ఒక మేల్ తీసుకున్నట్లయితే కానీ ఆ మేల్కి ఫాదర్ అనేది ఉండడు, గ్రాండ్ సన్ అనేది ఉంటారు. గ్రాండ్ ఫాదర్ ఉంటారు, గ్రాండ్ సన్ ఉంటారు, కానీ ఫాదర్ అండ్ సన్ అనేది ఉండదన్నమాట. ఇది ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ యొక్క ఆటోజోమల్ డామినెంట్ డిసీజెస్ చూసినట్లయితే కానీ మనకు ఆటోజోమల్ డామినెంట్ ఏవేవి ఉంటాయంటే కానీ ఆటోజోమల్ డామినెంట్ డిస్ట్రోఫీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆటోజోమల్ రెసెసివ్కి సికిల్ సెల్ అనిమియా అండ్ ఫినైల్ క్యూటోన్యూరియా అనేది ఉంటుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్స్ లింక్డ్ డామినెంట్లో ఇక్కడ మనం చూసాం కదా. అండ్ నెక్స్ట్ సెక్స్ లింక్డ్ రెసెసివ్లు ఏవో వస్తుంటే హిమోఫిలియా అండ్ కలర్ బ్లైండ్నెస్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు నార్మల్గా ఉందా, అది ఎఫెక్టెడా లేకుంటే క్యారియరా అని ఎప్పుడు చెప్తామంటే కానీ 2 సేమ్గా ఉంటే నార్మల్, మనకు ఒకటి సేమ్గా ఇంకొకటి డిఫరెంట్ ఉంటే క్యారియర్, 2 మనకు హార్మ్ఫుల్గా ఉంటే కానీ అప్పుడు ఎఫెక్టెడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ బ్లైండ్నెస్ అనేది ఫీమేల్లో మనకు 0.4% ఛాన్స్ ఉంటే మేల్లో 8% ఉంటుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ క్యారియర్ అంటే కానీ మనకు హాఫ్ ఇన్ఫెక్టెడ్ హాఫ్ మనకు ఖాళీగా ఉంటే దాన్ని మనం క్యారియర్స్ అంటాం. ఓకే, ఇది ఈ యొక్క చాప్టర్ ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటున్నాను. 1 షాట్లో తొందరగా చెప్పాను. ఈ చాప్టర్ అంతా మనము కొన్ని అన్ని ట్రిక్స్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కువగా ఇది మనం చాలా కన్ఫ్యూజ్ అయ్యే చాప్టర్ కాబట్టి మనం ఇలా గుర్తుపెట్టుకుంటేనే ఈ చాప్టర్ అనేది తొందరగా మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు అని ఈ యొక్క చాప్టర్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.